శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది నవంబర్ మాసంలో చూసుకున్నట్లయితే మనకి మీనంలో శని, కుంభంలో రాహు ఉన్నాడు. 1వ తేదీ నుంచి చంద్రుడు రాహుతో కలిసి ప్రయాణం జరుగుతుంది. 30 రోజులకి 12 రాసులు తిరుగుతాడు. అలాగే గురువు కర్కాటకంలోకి వచ్చేసి ఉన్నాడు నవంబర్కి. కాకపోతే 12వ తేదీ మరలా వక్రిస్తున్నాడు గురువు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం. కేతువు వచ్చేసి మనకి సింహంలోని, శుక్రుడు 2వ తేదీ వరకు కన్యలో ఉంటూ 2వ తేదీ మళ్ళా తులలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి శుక్రుడు 27వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 25 రోజుల పాటు తులలో రవితో కలిసి ఉంటాడు శుక్రుడు. అయితే రవికి నీచభంగ రాజ్యోగం కూడా అవుతుంది గోచారంలో, జన్మజాతకంలో కదా. ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి నీచభంగ రాజ్యోగంగా తీసుకోవాలి. అలాగే కుజుడు బుధుడు ఇద్దరు కూడా వృశ్చికంలో ఉంటూ ఆ యొక్క బుధుడు వక్రగతి 24వ తేదీ మరలా వక్రిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఇంకోటి ఏంటంటే రవి 17వ తేదీ వృశ్చికంలో రవి కుజుడితో వెళ్ళి కలుస్తాడండి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి బుధుడు, చాలా స్పెసిఫిక్గా ఇక్కడ ఈ బుధగ్రహము కుజుడితో కలిసి 6వ స్థానంలో ఉన్నందుకు, 6వ స్థానం అనేటువంటి కాంపిటీషన్ స్థానము, పూర్వజన్మ కర్మస్థానం. కాబట్టి అనవసరంగా మీరు ఒక మాట మాట్లాడడం వలన గొడవలు ఏమైనా వస్తాయా అనుకునేటువంటి విషయాలకి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానంలో కూడా కేతు ఉన్నాడు. అంటే కమ్యూనికేషన్ స్థానంలో కేతు ఉంటూ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. 1, 2 తేదీలు మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3, 4 తేదీలు మీరు ఎవరితోనైనా ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు 13వ తేదీ ఎవరితో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. 13, 14 తేదీలు. అలాగే ఇక్కడ ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక కోర్స్ తీసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవడం జరుగుతుంది అని చూపిస్తుంది. అలాగే ల్యాండ్స్ ఏమైనా సరే ఏదైనా లిటికేషన్స్లో ఉండే ల్యాండ్స్, ఎందుకంటే 1, 4వ అధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి మీకు కుజుడితో కలిసి ఉన్నాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. అయితే 7వ స్థానాధిపతి కూడా 2లో వచ్చేసినందుకు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే మీకు ఇది కొంచెం 2లో ఉండి మనకి దాదాపుగా ఈ 12వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. అంటే 12వ తేదీ తర్వాత నుంచి మరలా మీకు కాస్త వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది అనేటువంటిది చూపిస్తుంది. ఉన్న ఉద్యోగంలో మార్పులు, ఈ వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే. ఇక మీరు ముఖ్యంగా ఈ 12వ అధిపతి శుక్రుడు రవితో కలిసి ఉన్నందుకు ఆల్రెడీ ఇప్పటికే వివాహమైనటువంటి వారికి చిన్న చిన్న ఈగో క్లాషెస్. ఎందుకంటే ముందే ఇక్కడ శుక్రుడు నీచబడి ఉన్నాడు, 2వ తేదీ నుంచి వెళ్ళి రవితో కూడా కలుస్తున్నాడు. ఎప్పుడైతే రవితో కలుస్తాడో అది న్యాచురల్గా తులారాశి అవుతున్నందుకు రవి ఉన్న ప్రదేశం వివాహ సంబంధించిన విషయంలో మధ్యవర్తుల వల్ల, లేకపోతే ఎవరో అంటే మీ ఇద్దరి మధ్యన వచ్చేటువంటి మిస్అండర్స్టాండింగ్ కాకుండా మధ్య వాళ్ళు ఎవరో ఎంటర్ అవ్వడం వల్ల వచ్చేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతుంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, సూర్య నమస్కారాలు చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎటువంటి అగ్రిమెంట్స్ లాంటివి ఏవి చేయకండి, అది ప్రధానంగా చూసుకోండి. ఇక మీరు నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్నే నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి ప్రస్తుతం గోచారంలో కుజుడు వృశ్చిక రాశిలోకి వచ్చున్నాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు ఎప్పుడైతే వృశ్చికంలోకి ఎంటర్ అయ్యాడో, ఇది నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నా, దీనికంటే ముందే ఎంటర్ అయిపోయాడు, ఒక 10-15 రోజుల ముందే. ఇది ఏమిస్తుంది ఇక్కడ అంటే కుజుడు ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇది ఇచ్చే రిజల్ట్స్ ఎవరికైనా వాళ్ళ జన్మజాతకాల్లో స్ట్రాంగ్గా కుజుడున్నాడు అన్నప్పుడు వారికి భూయోగాన్ని, మిలిటరీ డిపార్ట్మెంట్స్, ఐపీఎస్, ఐఏఎస్ లాంటివి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత స్ట్రెంత్ని. ఇప్పుడు చూడండి, మనకు అవుట్స్కర్ట్స్లో ల్యాండ్స్ రేట్స్ ఆగిపోయాయి అని బాధపడుతున్నాను చూసారా, ఆ ల్యాండ్ రేట్స్ కాస్త హైక్ అవ్వడము, మంచి బిజినెస్ రావడము. కొన్ని ల్యాండ్స్కి ఎప్పుడైతే బుధుడు వచ్చి మనకి వృశ్చికంలో కలుస్తున్నాడో బిజినెస్ సెంటర్లు అంటే మంచి రేట్లు పెరగడం లాంటిది ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే
వ్యాపార సంబంధించిన విషయంగా మీరు ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది సరైన సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా కేవలం ఏలినాటి శని ఉంది అందుకే నాకేం కలిసి రావట్లేదు, లేకపోతే నాకు కాల్సర్ప యోగం ఉంది అందుకే కలిసి రావట్లేదు అని ఊరికే అసలు పెద్దగా ఎఫెక్ట్ చూపించినటువంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం భయపడ్డం కాదు, శాస్త్రం అంటే అసలు రూట్ ఎటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక గమ్యానికి చేరుకోవాలి, అప్పుడు ఏం చేస్తాం, మనం చక్కగా ఫోన్ తీసుకొని లొకేషన్ టైప్ చేస్తాం. లొకేషన్ టైప్ చేస్తే అది వే చూపిస్తుంది మనం గమ్యం చేరుకోవడానికి. అలాగే ఆస్ట్రాలజీ కూడా ఏంటంటే అందరికీ వాళ్ళ రేపు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ధనపరమైనటువంటి ఇబ్బంది. ఎందులో ఏ రంగంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, అయితే మీరు ఆ రంగం ఎంచుకున్నా కూడా దాని మీద మీరు పర్టికులర్గా వర్క్ చేయాలి. దాని మీద డబ్బులు వస్తాయంటే మనం ఏ పని మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, దాన్ని సరిగా పట్టించుకోకపోయినా వస్తాయని అర్థం కాదు. ఆ రూట్లో మీకు అంటే ఇక్కడ నుంచి మీరు ఉదాహరణకి తిరుపతికి వెళ్ళాలి, 700 కిలోమీటర్లు, ఈ రూట్లో వెళ్తే వస్తాయి అంటే ఆ రూట్లో ఖచ్చితంగా మీరు ప్రయాణం చేస్తూ ఉండాలి. మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుందంటే కుందేలు తాబేలు కథలాగే ఉంటుంది. అది వెళ్ళేటి స్పీడ్గా వెళ్ళి మధ్యలో ఆగి కొంచెం నిద్రపోయినప్పుడు ఎలా అయితే తాబేలే గెలుస్తుందో, కాన్స్టెంట్గా ఆ రూట్లో ప్రయాణం చేసేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే దీనికి ఏమిటంటే మీ రెండవ అధిపతి, మీ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ మార్గాల ద్వారా మీకు ధనం వచ్చే యోగం ఉంది, మీ సెకండ్ లార్డ్ ఎవరు, అసలు మేషం నుంచి మీనం వరకు సెకండ్ లార్డ్ ఎవరు, మీకు ఏ రూట్లో ఉంది, అది వదిలేసి మనకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. నేను ఫలానా ఇంట్రెస్ట్ అండి, ఫైన్, తప్పేమీ కాదు. కానీ మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది హాబీ వరకు ఉంటే ఓకే, కానీ దాని మీదే కంప్లీట్గా మీ యొక్క లైఫ్ ఆధారపడి మీ యొక్క సాంసారిక జీవితాన్ని కూడా దాని మీదే పనం పెట్టినట్లయితే ఏమవుతుందంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతుంటారు మనం రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, పాపకత్తెరలో ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కరెక్టా కాదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి వ్యాపార యోగాలు ఉన్నాయి, వ్యాపారం పెట్టకూడని సమయంలో వ్యాపారం పెడతాడు, అప్పుడు రాంగ్ రూట్లో అంటే అది వ్యాపార యోగం ఉన్నప్పటికీ పెట్టకూడని సమయంలో స్టార్టింగ్లో కనుక అతను వ్యాపారంలో మదుపు పెట్టినట్లయితే ఇబ్బంది వస్తుంది. అలా అవన్నీ చూసుకోవాలి. అలా కాదండి జాబే, కొంతమందికి ఇక్కడ జాబ్ చేస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి వేరే రాష్ట్రాలు మారితే బాగుంటుంది, మరి కొంతమందికి వేరే దేశాలకు వెళ్తే బాగుంటుంది, మరి కొంతమంది వాళ్ళు మీడియేటింగ్ రిలేటెడ్ బిజినెస్లే చేయాలి. కాంట్రాక్ట్ బిజినెస్లు అంటే వేరే వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని వీలు చేయడము, లేకపోతే మీడియేటింగ్గా ఉంటూ చేయడం, ఇలాంటివి ఉంటాయి బిజినెస్లు. అంటే ప్రోడక్ట్ రిలేటెడా, లేనట్లయితే ప్రోడక్ట్ కాకుండా సర్వీస్ రిలేటెడ్ బిజినెస్లు చేయాలి. అసలు ఎప్పుడు కరెక్ట్, పెద్ద మొత్తంలో చేస్తే మంచిదా, చిన్న మొత్తంలో ఏదో సైలెంట్గా ఉండి చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ తెలియకపోతే ఏమవుద్దంటే పెద్ద మొత్తంలో ఏదో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెడతారు, అవన్నీ పోతాయి, ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇక్కడే వెతుక్కుంటూ ఉంటారు జాబ్ కోసం, వాళ్ళకి విదేశాల్లోనూ లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్తే వస్తుందని ఉంటుంది, పాపం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనకేంటంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది స్పెసిఫిక్గా నువ్వు ఈ సమయంలో ఈ పని చేస్తే నీకు చాలా బాగుంటుంది, నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ రూట్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒక మార్గ నిర్దేశం చూపించేది. జ్యోతి అంటాం అందుకే దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక జ్యోతిలా వెలుగుని చూపించేది. అంతేగాని ఏలినాటి శని ఉందని భయపడ్డము, కాల్సర్ప యోగం ఉందని భయపడ్డము, లేకపోతే ఇంకోటి ఏదో మహాదశ నడుస్తుందని భయపడడానికి కాదు. మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే అక్కడ నిలబడి భయపడం, ప్రయాణం ఎటు వెళ్ళాలో చూసుకుంటూ వెళ్ళిపోతాం.